హలో అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. అందరికీ నమస్తే. నా యూట్యూబ్ ఫ్యామిలీ వాళ్ళకి నేను ఈ వీడియో చాలా లెంతీగా ఎందుకు అప్లోడ్ చేస్తున్నానంటే 2023లో 2024లో నాకు మెమరబుల్గా మిగిలిపోయిన కొన్ని వీడియోస్, కొన్ని ఫొటోస్ ఇందులో షేర్ చేద్దాం అనుకున్నా. ముందుగా మనందరికీ గుర్తుండిపోయింది కదా ఈ డే ఏంటంటే రాముల వారిని ప్రతిష్టాపించారు అయోధ్యలో. అది ఆ పిక్సే ముందు అప్లోడ్ చేశా. తర్వాత మా చెప్పి క్యాట్వి చాలా బాగున్నాయి కదా. మెమొరీ అంటే నేను పిక్స్కి తగ్గట్టుగా మాట్లాడలేకపోవచ్చు, వాయిస్ ఓవర్ అన్నిటికీ కలిపి ఇస్తాను. ఇందులో చూడండి కొన్ని పిక్స్, చాలా రేర్ పిక్స్ని డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. దేంట్లో నుంచి అంటే మనకు గూగుల్ తల్లి ఉంది కదా హెల్ప్ఫుల్గా, అక్కడక్కడ ఎక్కడన్నా మిస్ అయిన రేర్ ఫొటోస్ అన్నిటినీ గ్యాదర్ చేశాను. కరీంనగర్లో ఈ పిక్స్ చాలా మంది వాట్సాప్ స్టేటస్లో కూడా అడిగారు ఇక్కడ అని. నెక్స్ట్ వచ్చేసి ఇది నా బర్త్డే బిఫోర్ మా ఊర్లో ఎస్ఐ సార్ వాళ్ళ మిస్సెస్ అండి, వినోద మేడము నాకు ఇచ్చారు. తను హ్యాండ్ క్రాఫ్ట్ చాలా బాగా చేస్తారు, అన్నీ తయారు చేస్తారు తనే ఇంట్లో. నా కోసం ఇది తీసుకొచ్చారు, వాళ్ళ కోసం పార్లర్లో పెట్టేశాను కూడా. సో ఇది నాకు చాలా బెస్ట్ మెమొరీ, అంటే బర్త్డే బిఫోర్ డేకి నాకు గిఫ్ట్ రావడం కాబట్టి చాలా మెమొరబుల్ డే. నెక్స్ట్ స్టాండింగ్లో నాకు పిక్స్ ఏం లేవు కాబట్టి తీసుకున్న పిక్స్ కూడా కొన్ని ఉన్నాయి. నెక్స్ట్ బర్త్డేకి ఇది నా కౌంటర్ టేబుల్ పైన ఉండే బుద్ధుడి విగ్రహంతో తీసుకున్నాను. దాని తర్వాత నాకు స్పెషల్గా అనిపించే డే ఏంటో మీ అందరికీ తెలుసు. అదేంటంటే స్పెషల్ డే నా బర్త్డే అండ్ నా పార్లర్ యానివర్సరీ రెండు సేమ్ డేనే వస్తాయి కాబట్టి చాలా స్పెషల్గా, చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తూ ఉంటాము. సో ఇది నేను పార్లర్ నా లైఫ్ స్టార్ట్ అయింది దాని తర్వాత, అంటే ఒక 12 years తర్వాత ఎక్కువ సెలబ్రేట్ చేసుకుంటున్నది మాత్రం బయట నేను బ్రాంచ్ ఓపెన్ చేశాను కదా నా పార్లర్, అక్కడ అంటే 2 years నుంచి ఇది పెట్టుకున్నాను. ఒక డే అంటే నా బర్త్డే స్పెషల్ అన్నట్టుగా ఓపెన్ చేసాం, అదే డే బాగుంటుందని చెప్పేసి. ఇదంతా కూడా ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్కి మేము చేసుకున్న డెకరేషన్ అండి. చాలా అంటే చాలా ఉన్నాయండి. ఇయర్లో చాలా బ్యూటిఫుల్ మెమరీస్ ఉన్నాయి, చాలా సాడ్ మెమరీస్ ఉన్నాయి. సాడ్ మెమరీస్ ఎలాగూ షేర్ చేయకూడదు ఎవరితో, ఎందుకంటే మనం హ్యాపీ ఇవ్వాలి కానీ సాడ్ ఇవ్వకూడదు అంటారు కదా. సో అందుకు నా బర్త్డే రోజు నైట్ నేను పడుకున్నాక మా వారు, మా బ్రదర్ వాళ్ళు అందరూ కలిసి ప్లాన్ చేసి తీసుకొచ్చిన కేక్ కట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత ఆకాశ దీపం అని వినడమే తప్ప దగ్గరగా చూసింది లేదు. టీవీలో చూశాను తప్ప నేను మాత్రం దగ్గర నుండి పట్టుకొని ఎగరవేసింది లేదు. సో ఈరోజు నా ఈ కోరిక తీరిపోయింది. 2023లో వచ్చిన నా బర్త్డే సెలబ్రేషన్లో November 5th అండి నా బర్త్డే. ఇది ఆకాశ దీపం ఎగరవేస్తున్నాము. కైట్ టైపే ఉంది, కాకపోతే దారం ఉండదు. అది కింద నుంచి ఎగరవేస్తే పైకి ఎగరట్లేదని చెప్పేసి మా బ్రదర్ బిల్డింగ్ పైనకి వెళ్ళి ఎగరవేశారు దాన్ని. నెక్స్ట్ మా పిల్లలు ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ చాక్లెట్స్. ఈ చాక్లెట్స్ నా కోసం వాళ్ళు ఎప్పుడు కొన్నారో తెలీదు. డైరీ మిల్క్ అంటే ఒక పిచ్చి అంతే, ఇంకా తినేస్తాం. సో అది ఎప్పుడు తీసుకున్నారో నాకు తెలీదు. తీసుకున్నారు, నాకు ఇచ్చారు, నేను తినలేదు, బట్ వాళ్ళే తినేశారు మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని. ఆకాశంలో చూడండి ఎంత బాగా అనిపిస్తుంది, ఆకాశ దీపం ఎగురుతుంది కదా. ఇది నా బర్త్డేకి అత్యంత స్పెషల్, చాలా మెమరబుల్గా అనిపించిన వీడియో అండి ఇది. నేను ఆల్రెడీ షార్ట్స్లో అప్లోడ్ చేశాను, కాకపోతే మళ్ళీ ఇది మొత్తం మెమొరీ అని చెప్పాను కాబట్టి ఇందులో కూడా అప్లోడ్ చేస్తున్నాను. ఇంకొక విషయం, ఇంత సోది మేమెందుకు వినాలి అని మాత్రం అస్సలు అనుకోకండి. ప్రతి మనిషిలో ఒక బాధ, ఒక సంతోషం, ఒక ఇష్టమైన డే, ఒక సాడ్ డే, బాధాకరమైన డే ఉంటుంది కదా. అందుకోసమని నా లైఫ్లో జరిగిన, నేను ఒక యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్ని కాబట్టి ఇందులో షేర్ చేసుకుంటున్నాను. సో అది మీరు చూసి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోని ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారండి మీరు. నా బర్త్డే సెలబ్రేషన్స్ నైట్ కంప్లీట్ అయిపోయాయి ఒక 2 కేక్స్తో. మా బ్రదర్ వాళ్ళు, మా హస్బెండ్ తీసుకొచ్చిన 2 కేక్స్తో కంప్లీట్. నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ లంచ్కి మేమేం చేసామంటే పిల్లలకి, అంటే ఏకలవ్య హాస్టల్లో, ఇది నేను 2nd or 3rd టైం వెళ్ళడము.
ఆల్రెడీ భోజనాలన్నీ ఆర్డర్ చేసాము. మేము టెంపుల్కి వెళ్ళి వచ్చేంతలోపు వీళ్ళకి ప్రిపరేషన్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. నేను ఒకటే చెప్పాను, వాళ్ళతో కలిసి మనం కూడా కూర్చొని తింటే తృప్తిగా ఉంటుంది అని చెప్పేసి నేను నా పిల్లల్ని తీసుకెళ్లాను. నాతో పాటు మా స్టూడెంట్ కూడా వచ్చింది. మీరు రెగ్యులర్గా చూస్తుంటారు అమ్మాయిని. సో వీళ్ళందరండి దాదాపు 50 చేంజ్ ఉంటారు. వీళ్ళందరికీ భోజనాలు పెట్టించిన తర్వాత అంటే ఇంకా అదొక తృప్తి మిగిలిపోయింది. స్పెషల్ డేస్ అని అందుకే అన్నానండి. కొన్ని బాధపడే డేస్ ఉంటాయి, కొన్ని సంతోషపడే డేస్ ఉంటాయి. ఇందులో బాధ అనిపిస్తుంది. వచ్చిన ప్రతిసారి వాళ్ళ హ్యాపీనెస్, వాళ్ళ కళ్ళల్లో ఆనందం, వాళ్ళ పేరెంట్సే వచ్చినంత హ్యాపీగా ఫీల్ అవుతారు. నా పిల్లలకైతే నిజంగా ఇది మేము 3rd టైం రావడం కానీ వాళ్ళకి తెలియదు వాళ్ళకి పేరెంట్స్ లేరని. ఫైనల్గా నేనే రివీల్ చేశాను నా బర్త్డే రోజు. చూడండి నాన్న, వాళ్ళ పేరెంట్స్ లేకపోయినా ఎంత ధైర్యంగా ఉండి చదువుకుంటున్నారు అని చెప్పాను. నెక్స్ట్ అండి, వనభోజనం లాగా మా దగ్గర క్వారీ ఉంటుంది. ఆ క్వారీలోకి వచ్చి మేము కూర్చొని భోజనం చేయడం అయితే అయిపోయింది. లంచ్ అవర్స్లో మేము ఇక్కడ భోజనాలు చేస్తున్నాం. అక్కడ మా పార్లర్ డెకరేషన్, ఆ పార్లర్లో వర్క్, కేక్స్ తెప్పించడము, బెలూన్స్ అవన్నీ కంప్లీట్గా నేను ఇందాక చూపించాను కదా డెకరేషన్, అదంతా అక్కడ అవుతుంది. మేము వచ్చేసి ఇక్కడ మంకీస్ కూడా చాలా ఉంటాయండి మా ఏరియాలో. వాటి కోసము కొంచెం భయంగానే తిన్నాము. వాటి కోసమని మేము ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము. కార్లో బాక్సెస్ ఉంటాయి కదా ప్లాస్టిక్వి, వాటి నిండా బనానాస్ ఆర్డర్ చేసాము ముందే. అవి తీసుకెళ్ళి ఇచ్చాము. కానీ ఇక్కడ నా దురదృష్టం ఏంటంటే నా చేతి నుండి ఒక్కటి కూడా తీసుకోలేదు. అన్నీ అసలు దూరంగా నిలబడ్డాయి. అంటే కోతులు ఎక్కడైనా ఎగబడి తింటాయి కదా, మనుషుల పైన కురుకొస్తాయి ఏమన్నా చేతిలో ఉంటే. అదేంటో నా దగ్గరికి మాత్రం అవి రాలేదండి. నన్ను చూస్తే వాటికి ఏమనిపించిందంటే ఇది మాకంటే పెద్ద కోతిలాగుంది అనుకున్నట్టున్నాయి. నా దగ్గరికి అయితే రాలేదు. చెట్టు పైన మంకీని బ్రతిమలాడుతున్నా అండి నేనైతే ఇక్కడ, దిగవే ప్లీజ్ తినవే అని. అయినా సరే రావట్లేదు. ఫైనల్లీ కింద ఉన్న వాటికే వేసేసాను. కానీ నిజంగా వాటిని చూస్తే చాలా భయం వేసింది. నెక్స్ట్ అండి, పార్లర్లో నేను చేసుకున్న బర్త్డే పార్టీలో నైట్ కట్ చేసిన 2 కేక్స్ కాకుండా ఈవినింగ్ టైంలో మా స్టూడెంట్స్ తీసుకొచ్చారనమాట ఇదంతా కేక్. నేను స్టూడెంట్స్ అందరం కలిసి కట్ చేసిన కేక్ మా వారితో ఇద్దరిని కలిపి కట్ చేపించారు. పక్కనే ఉన్నారు. బర్త్డే కాబట్టి కంపల్సరీ ఉంటారు కదా. పార్లర్ యానివర్సరీ అయితే కనుక సపరేట్గా ఒక్కదాన్నే కట్ చేసేదాన్ని. సో నా బర్త్డే స్పెషల్ కూడా కాబట్టి చేశాను. నాకు బాగా అంటే ఈ ఇయర్లో నాకు నచ్చిన అవుట్ఫిట్ అండి ఇది. నాకు నిజంగా ఈ స్టిచ్చింగ్ చేసి ఇచ్చిన సిస్టర్కి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. డైరెక్ట్గా కూడా కాల్ చేసి చెప్పాను. ఎందుకంటే చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి ఈ శారీ, ఈ బ్లౌజ్కి. నాకు బాగా నచ్చింది. ఇది ఒక స్పెషల్ డే, అందులోనూ ప్రతి ఒక్కరూ వావ్ అని పొగిడిన డే అనమాట. అందుకు నాకు ఇంకా చాలా స్పెషల్. నా బర్త్డే సెలబ్రేషన్స్ కూడా చాలా అంటే చాలా బాగా జరిగాయండి. ఆర్డర్ వైజ్గా అయితే అప్లోడ్ చెయ్యలేదు వీడియోస్. ఎక్కడెక్కడదో అంతా గ్యాదర్ చేశాను. ఇది బర్త్డే నైట్ది, మీకు డ్రెస్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. మా ఇంటి ముందే నిలబడి గన్ ఫైరింగ్ అనమాట ఇది. ఈసారి మాత్రమే చేశారండి. ఎవ్రీ టైం ఇలా చేయను నేను ఎవ్రీ టైం ఏంటంటే నైట్ నన్ను మా వారు లేపి బర్త్డే కేక్ కట్ చేపించి ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చేసి ఉంటారు. నేను ఇంకా పడుకొని నెక్స్ట్ డే టెంపుల్కి అలా వెళ్ళి సైలెంట్ అయిపోతాము అంతే. మళ్ళీ ఈవినింగ్ పార్టీ ఉంటుంది. ఇక్కడ చూడండి క్రౌడ్ ఏంటి అనుకుంటున్నారు కదా, దిస్ ఈజ్ ద వెరీ మోస్ట్ మెమరబుల్ డే నాకు. ఇక్కడ జెమినీ టీవీలో యాక్ట్ చేసే సీరియల్ యాక్టర్స్, యాంకర్స్ అందరూ వచ్చారండి. నా ఫ్రెండ్స్తో నేను కూడా వచ్చాను. అంటే స్పెషల్ ఇన్విటేషన్ ఒక 150 మెంబర్స్గా ఎంతమందికో ఉండింది. అందులో మేము కూడా కూపన్ తీసుకున్నాము. మాకు కూడా స్పెషల్ ఇన్విటేషన్ ఉండే వచ్చినామండి. చాలా క్రౌడ్ అసలుకి, ఎంతమంది కంటే ఫర్ లేడీస్ ఓన్లీ. ఇంకా మేమందరం వచ్చాము. అందరం గ్యాదర్ అయిపోయి ఇక్కడికి వెళ్ళి సెలబ్రిటీస్ని కలిసాము, ఫొటోస్ తీసుకున్నాము. చాలా అంటే చాలా బాగా అనిపించింది. కాకపోతే దీన్ని నేను ఇప్పటిదాకా ఎక్కడ అప్లోడ్ చేయలేదండి. యూట్యూబ్లో, ఇన్స్టాలో, మోజ్లో
ఎక్కడా అప్లోడ్ చేయలేదు, ఎందుకంటే అంత రద్దీగా అలా ఉంది కాబట్టి చేయలేదు. సరదాగా జెమినీతో అని చెప్పేసి ఒక బ్యానర్ పెట్టారు బయట లోపల. వాళ్ళందరూ వచ్చి వాళ్ళ సీరియల్స్ గురించి, వాళ్ళు యాక్ట్ చేసిన సీరియల్స్ వాటి అన్నిటి గురించి నటీనటులంతా కూడా మాట్లాడారు. అది కూడా ఒక మెమరబుల్ డే, అంటే నాకు చాలా నచ్చిన డే అనుకోండి దాదాపుగా. ఎందుకనంటే సెలబ్రిటీస్ మన దగ్గరికి, మనం దాదాపు వాళ్ళ దగ్గరికి వెళ్తుంటాము, మన ఊర్లోకి వచ్చి వాళ్ళు ఒక ప్రోగ్రామ్ చేస్తున్నారంటే నిజంగా బాగుంటుంది కదా. పైగా నాకు నచ్చిన స్పెషల్ యాక్టర్ ఉన్నారు ఇక్కడ, పల్లవి అన్నమాట. తను అక్కడ బ్లూ చున్నీ వేసుకొని ఉన్నారు చూడండి, లంగా ఓని. తను నాకు చాలా నచ్చిన యాక్టర్. సో దానివల్ల నేను ఇంకొంచెం ఎక్కువ హ్యాపీ ఫీల్ అయ్యాను. వాళ్ళ దగ్గర స్టేజ్ దగ్గరికి వెళ్ళలేం కాబట్టి మీటింగ్లో పార్టిసిపేట్ చేసాము. ఫొటోస్, వీడియోస్ అంతా బాగుండిందండి. చాలా సరదాగా అనిపించింది. నిజంగానే సీరియల్స్ అయితే చూడను, అంత టైం ఉండదు. నా లైఫ్ ఏంటి, నా వర్క్ ఏంటి అంతా మీకు ఈ వ్లాగ్లో అర్థమైపోతుంది. మార్నింగ్ నుంచి నేను ఈవినింగ్ వరకు పడుకునేంత వరకు ఏం చేస్తాను అనేది మీకు కంప్లీట్గా ఈ ఒక్క వ్లాగ్లో తెలిసిపోతుంది. సో ఇక్కడ మీటింగ్ ఇంకా కంప్లీట్ అయిపోవచ్చింది. ఇంకా నేను వెళ్తున్నాను. వెళ్ళేటప్పుడు ఏమంటే ఇంకా మేము కొంచెం వీడియోస్, ఫొటోస్, ఇక అక్కడ మేమే సెలబ్రిటీస్ లెక్క ఫీల్ అయిపోయినాం అనుకోండి. ఆడవాళ్ళకు మాత్రమే ఎంట్రీ కాబట్టి మీరు అర్థం చేసుకోండి ఇంకా ఎంత అసలు మగవాళ్ళకంటే ఆడవాళ్ళ క్రౌడ్ ఎంత ఎక్కువ ఉంటుందో మీకు అర్థమైపోతుంది. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసామండి. ఇంకా దాని తర్వాత మేము వచ్చేసాం బయటికి. చాలా చీకటి అయిపోయింది. ఇంకా వెళ్ళి ఐస్ క్రీమ్ పార్లర్లో కూర్చొని నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఐస్ క్రీమ్, కేక్స్ అలా తిన్నాము. పిల్లలు కూడా వచ్చారు. నా పిల్లలు రాలేదండి, ఎందుకంటే మా ఊర్లో కాదు ఇది జరిగింది, పక్కన. కాబట్టి మేము కొంచెం పిల్లల్ని ఏం తీసుకెళ్ళలేదు. ఓన్లీ మేము మాత్రమే ఐస్ క్రీమ్ తినేసి కాస్త ఎంజాయ్ చేసాము అందరం అండి. ఇక మా ఫ్రెండ్ వాళ్ళ అత్తయ్య తిను చాలా బాగా మాట్లాడతారు అమ్మ. ఇంకా నా ఫ్రెండ్స్, మా వారు కూడా వచ్చారు. అంటే వాళ్ళు డ్రాపింగ్ అన్నీ కూడా చాలా, అంటే నిజంగా ఫ్రెండ్స్తో కలిసినప్పుడు వాళ్ళు లాంగ్ డిస్టెన్స్లో కలిసినా సరే, రెగ్యులర్గా కలిసినా సరే ముచ్చట్లయితే అయిపోవు కదా అండి లేడీస్కి. ఇదైతే నిజం, ఒప్పుకోవాలి. నేను కూడా అంతే హ్యాపీ ఫీల్ అయ్యాను, అంతే ఎంజాయ్ చేసాం కూడా. చాలా బాగా అనిపించింది. ఒక్కొక్క డే ఒక్కొక్క మెమరీ అండి నాకు. ఇంకా దాని తర్వాత నేను మీకు ఫస్ట్ అప్లోడ్ చేశాను కదా అయోధ్య రామ మందిర్ గురించి అప్లోడ్ చేసి, ఆ రోజు జరిగిన రాములవారి యాత్ర గురించి ఫొటోస్ అప్లోడ్ చేశాను కదా. ఇది వీడియోస్ అన్నమాట. వీడియోస్లో కూడా మార్నింగ్ అంతా అలసిపోయాను. అందరూ అంటే దేవుడి దగ్గరికి అన్నప్పుడు శారీలో వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి అందరికీ డౌట్ ఉండొచ్చు. నేను శారీలో వెళ్ళలేదండి, ఎందుకనంటే డే మొత్తం కూడా రాముల వారిని ఊరేగింపు చేశారు. ఆ రోజు ఏంటంటే నాకంతా బ్యూటీ పార్లర్ ఉంది కాబట్టి మేకప్వి అన్నీ నాకు దొరికింది. అది ఒకటే రోజు రెస్ట్. నేను అక్కడ పార్లర్లో స్పెండ్ చేయడానికి టైం ఇంకా అక్కడే దొరికింది నాకు. అదే టైం, డే టైంలో టైం స్పెండ్ చేశాను. ఇంకా ఈవినింగ్ అదే డ్రెస్ పైన అట్లనే వచ్చేసాను. రాములవారి ఊరేగింపు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎక్కడైతే ప్రతిష్టాపించారో మా ఊర్లో పూజ ఎక్కడ జరిగిందో మేము అక్కడికి వచ్చి ఇంకా ఫొటోస్, వీడియోస్ అన్నీ తీసుకున్నామండి. ఎందుకంటే అది ఇయర్లీ చేస్తారో లేదో మనకు తెలియదు. ప్రత్యేకంగా ప్రపంచం అంతటా చేశారు కాబట్టి ఇంకా నాకు వెళ్ళాలనిపించింది. మిస్ అయిపోతానేమో డే అనుకున్నాను. కాకపోతే క్రౌడ్ మొత్తం తగ్గినాక జనాలందరూ ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయిన తర్వాత మేము వెళ్ళాల్సి వచ్చింది. అయినా అదృష్టం ఏంటంటే పర్లేదు, మాకైతే దేవుడి దర్శనం దొరికింది. దగ్గరికి వెళ్ళి స్టేజ్ ఎక్కి నిలబడి చూసి కాళ్ళు పట్టుకొని దండం పెట్టుకునేంత అదృష్టం అయితే దొరికింది. ఎందుకంటే అంత గుంపులుగా ఉన్నప్పుడు మేము వెళ్తే మాకు నిజంగా దర్శనం అయ్యేదో కాకపోయేదో, అంత దగ్గరికి వెళ్ళే వాళ్ళమో లేదో. కానీ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత క్లోజ్ చేసే టైంకి వెళ్ళడం వల్ల ఏంటంటే మేము స్టేజ్ ఎక్కి మరీ ఫొటోస్ తీసుకొని, వీడియోస్ తీసుకొని, దేవుడి దగ్గర తలంబ్రాలు తీసుకొని, కుంకుమ అవన్నీ పెట్టుకునేంత అదృష్టం వచ్చింది కాబట్టి చాలా హ్యాపీ అనిపించింది. మా ఏరియాలో ఎమ్మెల్యే వాళ్ళు, వాళ్ళ వైఫ్, ఇంకా చాలామంది బందోబస్తు కానిస్టేబుల్స్, ఎస్ఐ వాళ్ళు చాలామంది టీం ఉన్నారు.
కాకపోతే జనాలు మాత్రం వెళ్ళిపోయారు, ఇంకా మిగతా వాళ్ళందరూ ఉన్నారు. నిజంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని దగ్గర నుండి చూడడము ఇదంతా కూడా చాలా అంటే చాలా ఆశ్చర్యంగా అనిపించింది నాకు. వెంకటేశ్వర స్వామిని చూసినట్టే ఉంది, రాముణ్ణి, సీతమ్మ దేవిని, లక్ష్మణుణ్ణి, ఆంజనేయ స్వామిని చూస్తుంటే. సో నాకు ఇంకా ఎంత హ్యాపీనెస్ అంటే అసలు చూడలేమేమో, దగ్గర రాలేమేమో, వెళ్ళేసరికి అయిపోతుందేమో, అనవసరంగా టెంట్స్ వేసి ఉంటే టెంట్స్ చూసి వస్తామేమో అనుకున్నాం. కానీ ఇంత బాగా ఉంటుంది మాకు అదృష్టం అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ వీడియో నేను ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను, కాకపోతే ఏంటంటే ఇందులో క్లియర్గా మాట్లాడడానికి స్పేస్ ఇచ్చారు. ఎందుకు దొరికిందంటే ఇది లెంతీ వీడియో అని ఆల్రెడీ మీకు చెప్పాను, కాబట్టి దీంట్లో ఇంకొంచెం డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ చాలామంది దేవుళ్ళ పైన కండువలు కప్పి, జాకెట్ పీసులు కప్పి తీసుకొని వెళ్ళారు. మేమేమో ఇంకా అక్షంతలు తీసుకుంటున్నాం. అంతకుమించి మాకేం దొరకలేదు, ఎందుకంటే ఫ్లవర్స్, పొట్టు, అక్షింతలు తప్ప ఇంకేం లేవు. సో వీటితోనే మేము ఇంకా అదృష్టం అనుకున్నాము. మా ఊర్లో ఏంటంటే ఎమ్మెల్యే వాళ్ళ వైఫ్ ఇంకా నా పక్కన నిలబడ్డారు చూడండి, సురేఖ మేడం. తను ఇంకా చాలామంది లేడీస్ అందరు కలిసి దేవుడిని జోలపాట పాడతారు కదా, అదంతా పాడుకుంటూ డాన్స్లు అన్నీ చేశారు. మేము వెళ్ళేసరికి కొంచెం కంప్లీట్ అయిపోతుంది. ఇంకా దేవుడి పాదాలు, దేవుని కిరీటము కొన్ని అందరు కూడా తలపైన పెట్టుకున్నట్లు ఉంటున్నారు, అది కూడా చేసామండి. మేము చాలా వరకు తెలియలేదు కొన్ని ఎందుకు ఇట్లా గోమాతను తలపైన ఎందుకు పెట్టుకుంటారు ఏంటి అని తెలియలేదు. అందరూ పెట్టుకొని ఉండండి అని చెప్తే మేము పెట్టుకున్నాం. తర్వాత తెలిసింది ఏంటంటే ఆ గోమాత ఇప్పుడు మా బాబు చేతిలో, నా చేతిలో ఉన్న గోమాత పైన, ఆమె వీపు పైన ఏంటంటే సకల దేవుళ్ళు కొలువై ఉంటాయంట. అందుకోసం తలపైన పెట్టుకుంటే చాలా మంచిది అని చెప్పారు. సో దానివల్ల మేము పెట్టుకున్నాము. కానీ చాలా బాగా అనిపించిందండి, ఎందుకంటే టైంకి మేము వెళ్ళలేకపోయినా తర్వాత అయినా వెళ్ళగలిగాము అన్న హ్యాపీనెస్ అయితే చాలా ఉంది మాకు. ఈ 2023, 2024లో ఇది ఒక గుడ్ మెమరీ అన్నమాట. గుడ్ మెమరీ అంటే అస్సలకి మరిచిపోలేని మెమరీ. నేను ఏంటంటే ఇక్కడ చూడండి, గోమాతని ఎన్ని దేవుళ్ళు ఉన్నాయి దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాని తర్వాత నెక్స్ట్ డే నాకు దహీపూరి అంటే ప్రాణం అండి. దానికోసం నేను ఫుడ్ డే మొత్తం మానేస్తా, 2 days తినకుండా ఉండమన్నా ఉంటా. అందుకే ఇది మధ్యలో ఒకసారి అప్లోడ్ చేద్దామని చేశాను. సో చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి ఎప్పుడన్నా మా లోకల్ వాళ్ళు. ఇంకా ఇప్పుడు నా లైఫ్ స్టార్ట్ అయిందండి. ఇప్పటిదాకా నాకు మెమరబుల్గా ఉన్న డేస్ చెప్పాను. ఇప్పుడు నా ప్రొఫెషనల్కి వచ్చేద్దాము. ఏం చేస్తున్నానని చూస్తున్నారు కదా, మీకు అందరికీ తెలుసు నేను ఒక బ్యూటిషియన్ అని. ఇప్పుడు ఈ సంవత్సరంలో ఎక్కువ మ్యారేజెస్ వచ్చాయి. సో మ్యారేజ్ ఆర్డర్కి వచ్చేసాను. నేను రిసెప్షన్ లుక్ రెడీ చేస్తున్నాను. ఇదంతా కూడా మేకప్ వీడియో కాదు కాబట్టి, ఇది ఒక మెమరబుల్ వ్లాగ్ కాబట్టి దీంట్లో బిట్ టు బిట్ చెప్పలేను. నేను వీడియోస్ ఎట్లా అప్లోడ్ చేస్తున్నాను, నా లైఫ్ ఏంటి, నా ఫీల్డ్ ఏంటి, నేను ఎలా ఉంటాను అనేది మాత్రమే మీకు చూపించాలనుకుంటున్నాను. కాబట్టి అంటే ఇది ఒక జాబ్ అన్నమాట నాది. నేను ఎవరి కిందనో వర్క్ చేయడం ఎందుకు అన్నట్టుగా నా సొంతంగా నేను పెట్టుకొని నేను రన్ చేస్తున్న నా పార్లర్. నేను ఈవెంట్స్కి కంపల్సరీ ఎంత దూరమైనా వెళ్తా అండి. కాకపోతే ఏంటంటే నాకు ఇన్స్టాలో పోస్ట్ చేయడం మేకప్ వీడియోస్ చాలామంది పెడతారు కదా, అది ఒకటి మాత్రం అలవాట్లేదు. ఎవరన్నా నా గురించి కనుక్కొని చెప్పడము, లేదంటే మేకప్ నచ్చిన వాళ్ళు పాస్ చేయడము, అలా వచ్చినప్పుడు మాత్రం వెళ్తుంటాను. ఎంత దూరమైనా వెళ్తాను. కాకపోతే ఎక్కువ డేస్ అన్నప్పుడు కొంచెం ఆలోచిస్తాను. నా స్టూడెంట్స్ కూడా కంపల్సరీ నాతో వస్తారు. అది నా లైఫ్. డైలీ మార్నింగ్ లేచి 5:30 to 6 మధ్యలో లేస్తానండి. 7:40కి మా పిల్లల బస్సు వస్తుంది. 7:40 లోపు వాళ్ళకి లంచ్, స్నాక్స్, టిఫిన్ అన్నీ ప్రిపేర్ చేస్తాం. ఈలోపు వాళ్ళ స్నానాలు అన్నీ కంప్లీట్ అయిపోతాయి. వాళ్ళు వచ్చిన తర్వాత నా చేతులతో నేనే తినిపిస్తాను. ఎన్ని రోజులు మన చేతులతో మన పిల్లలు అన్నం తింటారో తెలీదు. సో మనం తినిపించాలి అని అనుకున్నన్ని రోజులు తినిపిస్తేనే బెటర్ అని నా ఉద్దేశం. నా బాబు, పెద్ద బాబు 6th class చదువుతున్నాడు, చిన్న బాబు 1st class చదువుతున్నారు. పెద్ద అయిన తర్వాత వాళ్ళకి ఈవెన్ నేను స్పూన్తో కూడా పెట్టనండి, నా చేతితోనే తినిపిస్తాను.
ఎందుకంటే తర్వాత ఎలాగూ తింటారో తినారో మనతో తెలీదు. వాళ్ళకి మరీ ఎక్కువ బుద్ధి రాకముందే మనమే తినిపించుకుంటే మనకు ఒక తృప్తి ఉంటుంది, వాళ్ళకి కూడా మా మమ్మీ తినిపించింది అన్న హ్యాపీనెస్ ఉంటుంది. ఇలా ఎందుకు చెప్తున్నానంటే నాలాంటి వర్కింగ్ ఉమెన్స్ చాలా మందే ఉంటారు ప్రపంచంలో. ఎందుకంటే మార్నింగ్ లేస్తే నేను చెప్పాను కదా 5:30 to 6 మధ్యలో లేస్తాను. 7:30 లోపు వంటంతా కంప్లీట్ చేసేసుకొని వాళ్ళని పంపించిన తర్వాత ఇల్లు క్లీనింగ్ అంతా స్టార్ట్ చేసుకుంటాను. 8:30 లోపు నా క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిపోయి 8:30 కల్లా నేను స్నానంకి వెళ్ళిపోతాను. ఇంకా ఫ్రెష్ అయిపోయి పూజ అంతా చేసేసుకొని 9:30, 10 కల్లా పార్లర్కి వెళ్ళిపోతాను. పార్లర్కి వెళ్ళిపోయిన తర్వాత ఇదండి నా లైఫ్. చూడండి, ఈ మేకప్ ఆర్డర్స్ వస్తే బయటికి వెళ్ళి మేకప్ చేయడాలు, లేదంటే ఫేషియల్స్, హెయిర్ కట్స్, పెడిక్యూరు, మెనిక్యూరు, ఆల్ సర్వీసెస్ అన్నీ కూడా ఎవరు దేనికోసం వస్తే దాన్ని చేయడం, నా వల్ల ఇంతవరకు నేను చేయడం, అలసిపోయినప్పుడు స్టూడెంట్స్ చేయడం, ఇలా షేరింగ్ అన్నమాట. అలా ఉంటుంది నా వర్క్. నిజంగా అందరూ అనుకున్నట్టు సుఖమైన వర్క్ ఏం కాదండి. ఒక ఫీల్డ్లో ఒకరు ఉంటున్నారు ఇష్టంగా అంటే దాన్ని ఇష్టపడి చేస్తారు, వాళ్ళ కష్టాలు తీరడానికే చేస్తారు. నేను కూడా అంతే. ఎంత ఇష్టంగా చేస్తానో నా వర్క్ని నాకు అంతే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ వల్ల నేను ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాను. కొంతమంది ఇస్తుంటారు, కొంతమంది చేపించుకొని వెళ్తుంటారు, తర్వాత మెసేజ్లో అయినా పెడతారు. బ్యాడ్ రివ్యూస్ వచ్చినప్పుడు కూడా తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఒక ఐబ్రో చేశాను, ఒక ఐబ్రో చేయలేదు. నేను చూపిస్తున్నాను. అయితే తిని కూడా పెళ్లి కూతురే. మ్యారేజ్ ఆర్డర్స్ అని చెప్పాను కదా, అన్నీ చేశాను. అంటే నా ప్రొఫెషనల్లో ఏదైనా సరే కష్టంగా అయితే చేయలేదు ఇప్పటివరకు. ఒకవేళ చేసే ఓపిక లేదు అని అనిపించినప్పుడు మాత్రం 100% వాళ్ళతో చెప్పేస్తాను, ఈరోజు కాదు రేపు, కాకపోతే మీకు వద్దు అని అనిపిస్తే కనుక కొంచెం వెయిట్ చేయండి, అర్జెంట్ అనిపిస్తే చేస్తాను అని చెప్తాను. కానీ కష్టపడి మాత్రం చేయనండి, ఇష్టంతో చేస్తాను నేను నా వర్క్ని. నాకు ఇష్టం అంతే. ఇంక ఇది చాలామంది నా ఫ్రెండ్స్ అందరూ చదువుకొని జాబ్స్లలో చాలామంది సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే నాకు జాబ్ చేయడం ఇష్టం లేదు. నాకు నా సొంత కాళ్ళతో నేను నిలబడాలి. నా మేకప్ నేను చేసిన తర్వాత నేను ఎప్పుడు ఎవరి కింద వర్క్ చేయొద్దు, ఎవరు నన్ను ఏమనద్దు. ఇదొక మెంటాలిటీ అండి. అందుకోసమేనేమో నేను దాదాపు నా స్టూడెంట్స్ పైన అరవను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక కోరిక ఉంటుంది కదా, కంపల్సరీ ఈ వర్క్ చేయాలి, ఈ వర్క్లో మనం ఇలా నిలదొక్కుకోవాలి, తర్వాత ఫ్యూచర్లో ఇలా బ్రతకాలి, మనం ఇంత సంపాదించాలి అన్న ఫీల్ నాలాంటి వాళ్ళకి ఎంతో మందికి ఉండొచ్చు మేబీ. అందుకోసమని నేను ఎప్పుడూ ఒక టీచర్ లాగైతే బిహేవ్ చేయలేదు. మరి నా స్టూడెంట్స్కి ఏమనిపిస్తుందో నాకు తెలియదు. ఇది నా ఫీలింగ్ మాత్రమే. ఇది వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ ఏంటో నాకు తెలియదు. సో నేను నా ప్రొఫెషనల్ని ఇష్టంగానే చేస్తానని ఎవరు అడిగినా, ఎప్పుడు అడిగినా, ఎలా అడిగినా సరే అండి. నేను కష్టపడట్లేదు, నా కష్టాన్ని నేను ఇష్టంగా తీసుకుంటున్నాను, దానికి తగ్గ ఫలితాన్ని నాకు కస్టమర్స్ ఇస్తారు. సో దానివల్ల ఏమంటే వాళ్ళ దగ్గర కంపల్సరీ నేను ఫీడ్బ్యాక్ తీసుకుంటాను. నేను చేసిన వర్క్కి న్యాయం జరిగిందా, కరెక్ట్గా నేను దానికి తగ్గట్టుగా మనీ తీసుకున్నానా లేదా అన్నది వాళ్ళని అడుగుతాను. వాళ్ళు కంపల్సరీ ఓకే మేడం అని చెప్తారు. దాదాపు ఫీడ్బ్యాక్స్లో నాకు బ్యాడ్ రివ్యూ అయితే జరగలేదు. ఒకవేళ జరిగిన ఉంటే కూడా నేను చాలా లైట్ తీసుకుంటానండి. ఎందుకంటే మనం ఏదైనా మిస్టేక్ చేస్తేనే వాళ్ళు బ్యాడ్ రివ్యూ ఇస్తారు. సో ఆ మిస్టేక్ ఏంటి అనేది నేను తెలుసుకొని దాన్ని సరి చేసుకోవడానికే దాదాపు ట్రై చేస్తాను. ఒక్క మిస్టేక్ జరిగింది అని అంటే 100% దాని గురించి డే మొత్తం ఆలోచిస్తానండి. నేను లైట్ తీసుకుంటానంటే మొత్తానికి మర్చిపోతానని కాదు. ఏదన్నా చిన్న మిస్టేక్ జరిగింది అంటే దానికోసం 100% డే మొత్తం ఆలోచిస్తూ ఉంటాను. ఎందుకు జరిగింది, ఏం ఆలోచిస్తూ చేశాను నేను అన్నట్టుగా దాన్ని కంపల్సరీ సెట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను తప్ప నా క్లయింట్ని నా చేతుల నుండి మాత్రం పోనిచ్చుకోనండి. ఇది నాకున్న టాలెంటే అనుకోవచ్చు. అందరైతే హ్యాపీయే ఫీల్ అవుతారని నేను అనుకుంటాను అంతే. నిజమే అని మాత్రం చెప్పట్లేదు. అందరు ఎలా ఫీల్ అవుతారనేది అది వాళ్ళ పర్సనల్ అండి. నాకు చెప్పడం మాత్రం చాలా బాగానే చెప్పారు. కొన్ని ప్లేసెస్లో ఎక్కడన్నా నా 12 ఏళ్ళ సర్వీస్లో ఎక్కడన్నా మిస్టేక్ జరిగింది అంటే 100% నా అంతటా నేనే కాల్ చేసి వాళ్ళని అడుగుతాను, మేడం ఇక్కడ మీకు మిస్టేక్ జరిగింది కదా, దాన్ని మేము రీప్లేస్ చేస్తాము, మేము ఇలా చేస్తాము, ఇలా చేయగలుగుతాము అని చెప్పేసి నేను చెప్పి మళ్ళీ వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అయ్యేలాంటి మేకప్ కానీ ఫేషియల్ కానీ ఏదో ఒకటి చేస్తాను. ఇది నా డైలీ రొటీన్ లైఫ్ అండి. అందరు అనుకుంటారు కదా
ఏముంది, రీల్స్ చేస్తూ ఉంటుంది, షార్ట్స్ చేస్తూ ఉంటుంది, వీడియోస్ చేస్తూ ఉంటుంది. ఇద్దరు అబ్బాయిలు, కష్టం ఏముంటుంది, హస్బెండ్ వర్క్ చేస్తారు, ఆమె ఆడుతూ పాడుతూ పార్లర్కి వెళ్ళొస్తుంది అనుకుంటారు కదా. దాని వెనకాల ఉన్న కష్టం అనేది నా ఒక్కదాంది కాదు. ఎవరు ఏ పని చేసినా దాని వెనుక 100% కష్టం అనేది అయితే ఉంటుందండి. టైంపాస్కి ఒకవేళ ఏదన్నా బిజినెస్ స్టార్ట్ చేసినా సరే, ఆ టైంపాస్ కాస్త బిజినెస్ రన్ అవుతున్న కొద్దీ, పెరుగుతున్న కొద్దీ, కస్టమర్స్ పెరుగుతున్న కొద్దీ ఆ బిజినెస్లో కూడా సాడ్ డేస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. కొందరికి నచ్చచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు. ప్రతి ఒక్కరికి నచ్చాలని లేదు. నా లైఫ్లో అయితే నేను చాలా ఫేస్ చేస్తుంటాను. నేనైతే చాలా మందికి నచ్చను. ఎందుకంటే ఏదన్నా ఉన్నప్పుడు కంపల్సరీ చెప్పేస్తాను ఫేస్ పైన. అదొకటి. మళ్ళీ దాచిపెట్టుకోను, ఏది ఓపెన్గా మాట్లాడడం అలవాటు. దానివల్ల కూడా చాలామందికి ప్రాబ్లమ్స్ వస్తాయి, నాకు కూడా వస్తాయి. నేను ఏది ఉన్నా సరే అడిగేస్తాను, అంటే దాచుకోని ఎక్కువ రోజులు దాచుకోలేను ఏదైనా సరే. నా లైఫ్లో అండి నేను ఒకటే డిసైడ్ అయిపోయాను, ఏం చేసినా సరే, ఏ జాబ్ చేసినా సరే మంత్లీ శాలరీ వస్తుంది, 10 డేస్లో కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత మళ్ళీ ఏంటి? అసలు మీరు అనుకోవచ్చు, అసలు వర్క్ ఎందుకు చేయాలి, మీ వారు చేస్తున్నారు కదా, హౌస్ వైఫ్ లాగా ఉండొచ్చు కదా, పిల్లల్ని చూసుకోవచ్చు కదా అని నాతో చాలామంది అన్నారు కూడా. ఎందుకు నువ్వు బయట పార్లర్ పెట్టావు, ఇంట్లో ఉంది కదా ఆల్రెడీ, దానికోసం సపరేట్ రూమ్స్ ఉన్నాయి కదా, నీకు అన్ని ఐటమ్స్ పెట్టి సపరేట్ రూమ్స్ మెయింటైన్ చేస్తున్నావు కదా, మళ్ళీ బయట అంత రెంట్ పెట్టి షాప్ ఎందుకు పెట్టావు? పొద్దున పిల్లలు 7:40కి వెళ్ళిపోతే 5:40కి వస్తారు, ఈవినింగ్ వచ్చేసరికి నువ్వు ఉండవు, చుట్టూ కెమెరాలు పెట్టిండ్లో, ఇంట్లో ఏముంటుంది యూజ్, మీ ప్రేమ ఎక్కడ దొరుకుతుంది పిల్లలకు అని చెప్పేసి నన్ను చాలామంది క్వశ్చన్స్ చేశారు. మీ అందరికీ ఒకటే ఆన్సర్, మీరే కాదండి నేను కూడా సఫర్ అవుతుంటా. కాకపోతే నా పిల్లలు ఇంటికి వచ్చే టైంకి నేను కంపల్సరీ ఇంటికి వస్తా. ఒకవేళ నాకు క్లయింట్స్ ఉన్నారు అని తెలిసినప్పుడు, నాకు నేను బిజీగా ఉన్నానని నాకు అనిపించినప్పుడు ఎమ్మటే కాల్ చేసి మా ఆయనతో చెప్పేస్తా, మీరు వెళ్ళండి ఇంటికి, నాకు లేట్ అవుతుంది అని. ఆయనో నేనో లేకపోతే నా అక్క బాబు ఉన్నాడు, వాడైనా చూసుకుంటాడు వచ్చి. లేదంటే నిజంగానే మాకు ఇద్దరికి లేట్ అవుతుంది అని అనిపించినప్పుడు నా పిల్లలు ఇద్దరిని తీసుకెళ్ళి మా అక్క వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటారండి. ఇది నా పిల్లల లైఫ్లో, నా లైఫ్లో జరిగేది. మీరు ఊహించుకున్నట్టు పిల్లలని గాలికి వదిలేయలేదండి మేము. చాలామంది నోట్ల నుంచి విన్నాను నేను, ఇద్దరు జాబ్ చేసి 2 చేతుల సంపాదిస్తారు, రాత్రి లేదు పగలు లేదు అని చాలామందే అన్నారు. నా చుట్టూ వాళ్ళు, నా రిలేటివ్స్, నా ఫ్రెండ్స్, నా కొలీగ్స్, నా చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళు ఎంతోమంది అంటుంటారు. కానీ ఒక్కరి లైఫ్లో తొంగి చూసే అంత స్వేచ్ఛ మీకు లేదు. ఇది నేను చెప్పదలుచుకున్నాను. బ్యాడ్గా కన్వే చేసుకోకండి. ఎందుకనంటే ఎవరి లైఫ్లో అయినా సరే వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్ చేస్తున్నారు అంటే వాళ్ళకి తిన్నది అరక్కనైతే కాదు. ఒక లైఫ్లో వాళ్ళు ఒకలాగా సెట్ అవ్వాలి అని అనుకున్నప్పుడు ఆ సెటిల్మెంట్ని ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని పిల్లల్ని ఎలా చూసుకోవాలి, మనం ఎలా ఉండాలి, మనకంటూ మన లైఫ్ ఏంటి అని ఆలోచించుకున్న తర్వాతే ఒక డెసిజన్ తీసుకుంటారండి. దయచేసి బ్యాడ్గా కన్వే చేసుకోకండి. ఎదుటి వాళ్ళను అనకండి. అంటే కనుక వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకోండి ఫస్ట్. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ రేపు నాకు 2 బాబులు కాబట్టి నేను ఒకరి మీద డిపెండ్ అయ్యి నా అక్క పిల్లల దగ్గర లేకపోతే ఎలాగో ఒకలాగా నేను అడ్జస్ట్ అవుతున్నాను. అదే నాకు ఆడపిల్లలు పుట్టినుంటే అలా చేసేదాన్ని కాదేమో, నాతో పాటు తీసుకెళ్ళడము తీసుకురావడం అలా చేసేదాన్నేమో. ఇలాంటి డౌట్ కూడా మీకు అందరికి వచ్చే ఉంటుంది, 100% వస్తుంది. ఈమెకు అబ్బాయిలు కాబట్టి ఇట్లా చెప్తుంది, అదే అమ్మాయిలు అయితే ఇట్లా చేస్తుండేనా, ఇవాళ రేపు అమ్మాయిల పైన ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. నాకు కూడా తెలుసండి, ప్రపంచంలో నేను కూడా పబ్లిక్లో తిరిగేదాన్నే కదా, నేను వెళ్తుంటా ఈవెంట్స్కి, బయటికి వేరే వేరే ఊర్లలోకి వెళ్తుంటా, అక్కడిక్కడికి న్యూసెస్ చూస్తూ ఉంటా. కానీ ఏం చేసినా నా పిల్లల కోసమే అని నా ఫీలింగ్ అండి. ఎందుకంటే హాలిడే వచ్చిందంటే నేను పార్లర్ ఓపెన్ చేయను. ఒకవేళ ఓపెన్ చేసే సిచ్యువేషన్ ఉన్నా కూడా నా పిల్లల్ని నాతో పాటు తీసుకెళ్ళిపోతాను. మిగతా డేస్లో మాత్రమే మార్నింగ్ 7:40కి వాళ్ళు వెళ్తే ఈవినింగ్ 5:40కి వస్తారు. సో ఈలోపు నేను రావడం జరుగుతుంది, లేదంటే ఎవరినో ఒకరిని ఉంచడం జరుగుతుంది. 100% వాళ్ళకి స్నాక్స్, లంచ్, డిన్నర్ ప్రతి ఒక్కటి రెడీ చేసి పెడతాను. లేదంటే నా పిల్లలు నాకు ఇంపార్టెంట్ కానీ ఎవరికో కాదు కదా, ఎవరో వచ్చి ఫుడ్ పెట్టారు కదా. ఇది నా పాలసీ, నా డైలీ రొటీన్. మీరు ఈ మేకప్స్ అన్నీ చూస్తున్నారు కదా, మేకప్కి తగ్గట్టే మాట్లాడట్లేదు. నా లైఫ్ రొటీన్ నేను ఇందులో పెడుతున్నాను కాబట్టి, నా డైలీ రొటీన్స్ గురించి నేను మీకు చెప్తున్నాను కాబట్టి
ఇందులో మేకప్స్ వచ్చినా సరే నా వాయిస్ ఓవర్ వేరే ఉంటుంది. సో ఈ ఇయర్లో వచ్చిన 2023లో 2024లో వచ్చిన ఈవెంట్స్ని కొన్ని పెట్టాను. కొన్ని పెళ్లి కూతుర్లు అంటే ఒక 2-3 పెళ్లి కూతుర్లను యాడ్ చేశాను. మిగతావన్నీ ఇంకా ఏమన్నా మెమరబుల్ డేస్లో ఉంటే కనుక అవి 100% అవి కూడా షేర్ చేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. మీ వ్యూస్ అనేవి నాకు ఎంత ఇంపార్టెంట్ అనేది నేను మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. కామెంట్ కూడా చేయమని చెప్పాను. ఫ్రెండ్స్ కామెంట్స్ అయితే తప్పకుండా పెట్టండి. అంటే మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, మీరు నన్ను ఎలా ఎంకరేజ్ చేస్తారు, మీ ఫ్యామిలీలోకి నన్ను ఎలా రిసీవ్ చేస్తున్నారు, ఐ మీన్ నా యూట్యూబ్ ఫ్యామిలీ నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అనేది నాకు తెలుసుకోవాలని ఉంది. సో నన్ను ఎంతమంది హేట్ చేస్తున్నారు, ఎంతమంది లైక్ చేస్తున్నారు అనేది నాకు ఒక క్వశ్చన్. దానికి కూడా మీరు మీ కామెంట్స్ ద్వారా ఆన్సర్ చేయొచ్చు. మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. అందుకే నాది సోది అనుకోకుండా వినండి. అంటే చాలామందికి డైలీ లైఫ్ రొటీన్ ఉంటుంది కదా. సో నేను కూడా అందులో ఒక చిన్న ప్రాణిని అనుకోండి. నా వీడియోస్ చూడండి స్కిప్ చేయకుండా. మీకు నచ్చితే కనుక నా వీడియోస్ని కొంచెం ఎంకరేజ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి, మీ ఫ్యామిలీస్కి. నేను ఇంకా ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది, అంటే బ్యూటీ వీడియోస్ చేస్తే బాగుంటుందా, ఫ్యామిలీ వీడియోసా, లేదంటే పిల్లలతో, లేదంటే స్టడీ గురించి, లేదంటే నా బ్యూటీ పార్లర్ క్లాసెస్ గురించి. మీరు నా ఛానల్ ఓపెన్ చేసి చూసినట్టయితే ప్రీవియస్ వీడియోస్లో చాలా లాంగ్ ఎగో అండి, 1-2 years ఎగో బ్యూటీ వీడియోస్ కూడా ఉంటాయండి. అప్పుడు నాకు యూట్యూబ్ గురించి ఏం తెలీదు, కంప్లీట్గా జీరో నాలెడ్జ్. అప్పుడు ఏంటంటే క్లాసెస్ చెప్పేదాన్ని, నేను క్లాసెస్ చెప్తూ ఆన్లైన్ క్లాసెస్ చెప్పేదాన్ని, ఆఫ్లైన్ క్లాసెస్ కూడా చెప్పేదాన్ని పార్లర్లో. సో ఆన్లైన్ క్లాసెస్ చెప్పేటప్పుడు ఏంటంటే వాటిని అంతా సేవ్ చేసి పెట్టేసి నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసేదాన్ని. అప్పుడు వ్యూస్ ఉండాలి, థంబ్నెయిల్ పెట్టాలి, ఇలాంటివి అసలు ఏం తెలీదు. సో అలాంటి టైంలో నేను అప్లోడ్ చేశాను. కానీ అవి ఇప్పుడు చాలామందికి బాగా యూజ్ అవుతున్నాయి. అంటే ఎలా ఫేషియల్స్ చేసుకోవచ్చు, ఎలా ఐబ్రోస్ చేసుకోవచ్చు, మేకప్ ఎలా చేసుకోవచ్చు, పెడిక్యూర్ ఉంటుంది, మెనిక్యూర్ ఉంటుంది, హెయిర్ స్పా ఉంటుంది, ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా. అంటే బయటికి వెళ్ళలేని వాళ్ళు, పార్లర్లో ఏం చేపించుకోలేని వాళ్ళ కోసం కూడా నేను హోమ్ రెమెడీస్ కూడా చెప్పాను. 15 minutes 20 minutesలో రెడీ అయిపోయి వెళ్ళే వీడియోస్, ఎక్కడన్నా పార్టీస్ ఉన్నప్పుడు, ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఇన్స్టాంట్గా ఎలా మేకప్ చేసుకోవాలి అనే వీడియోస్, ఇవన్నీ కూడా నా ఛానల్లో ఉన్నాయి. ఒకసారి బ్యాక్ వెళ్ళి చూడండి, కంపల్సరీ మీకు యూస్ఫుల్ ఉంటాయి. ఇంకొకటి, ప్రతి ఫెస్టివల్ని, ప్రతి పార్టీని కూడా నేను చాలా సరదాగా ఎంజాయ్ చేస్తాను. నా లైఫ్లో ఎంత బిజీగా ఉన్నా సరే దేవుడి కోసం మాత్రం టైం కేటాయిస్తాను. ఇక్కడ చూడండి, స్పెషల్ ఏంటంటే ఇది మెహందీ కోన్ల కోసం మేము ఫస్ట్ టైం డిజైన్ చేయించాం. అందుకే దాన్ని అంత ఆనందంతో చేపిస్తున్నాను. కోన్ల చుట్టూ కూడా లేస్ బోర్డర్స్ వేయించాను. ఇదంతా కూడా అబ్బాయి పెళ్లి కోసం మేము డెకరేట్ చేసామండి. చాలా బాగా కుదిరింది. ఇది నా ఫస్ట్ మెహందీ డిజైన్ ప్లేట్ అనమాట. సో అందుకోసమని స్పెషల్గా వీడియోస్ తీసుకున్నాను. ఇలాంటివి కూడా ఉంటాయి అని చెప్పేసి ఈ వీడియో నేను అప్లోడ్ చేసిన తర్వాత చాలామంది అడిగారు, మెహందీ ప్లేట్స్ కూడా డిజైన్ చేస్తారా, కోన్లకి కూడా డిజైన్ చేస్తారా అని చెప్పి చాలామంది అడిగారు. నిజంగా అండి, మనకి టాలెంట్ ఉంటే ఈవెన్ ఒక పెన్సిల్కి కూడా మనం ఒక క్లాత్ చుట్టి చెంకి వేసి దాన్ని కూడా డెకరేటివ్ ఐటెంగా మార్చుకోవచ్చు. అదనేది మన క్రియేటివ్లో ఉంటుంది. మన మైండ్లో ఒక క్రియేటివ్ థింక్ అనేది ఉండాలి. అలాంటప్పుడు కంపల్సరీ మనం ఏదైనా క్రాఫ్ట్తో, ఈవెన్ కాటన్ బాక్స్లతో కూడా చాలామందే చేస్తున్నారు ఈ మధ్య. నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఒక మేడం గురించి చెప్పాను. మన SSR వాళ్ళ వైఫ్ ఉన్నారు కదా, వినోద మేడము. తనైతే ఈవెన్ పాడైపోయిన, విరిగిపోయిన సోప్ బాక్సెస్తో, సోప్ కవర్స్తో కూడా క్రాఫ్ట్ చేసి చాలా అప్లోడ్ చేశారు తన ఛానల్లో. నేనైతే నిజంగా హ్యాపీ ఫీల్ అవుతుంటా అలాంటివి. ఎందుకంటే వేస్టేజ్, మనం సోప్ కవర్స్ తీసి పడేస్తాం, బిస్కెట్ ప్యాకెట్ తీసి పడేస్తాం, అవి కూడా యూజ్ చేస్తారు. చాలా మందికి ఉంటుందండి టాలెంట్. కాకపోతే కొంతమంది బయటకు వస్తారు, కొంతమంది రారు. కొంతమందికి బయటికి రావడానికి ఛాన్స్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే బయటికి వచ్చి డెవలప్ అయ్యి వాళ్ళని వాళ్ళు నిరూపించుకునే టైంలో పక్క నుండి కూర్చుతా ఉంటారు. నాకైతే మంత్లీ ఒకరిద్దరు తగులుతూనే ఉంటారండి అలాంటి వాళ్ళు. నీకేంటమ్మా, నీకు అలా ఎంకరేజ్ చేస్తారు, ఇలా ఎంకరేజ్ చేస్తారు అని. నాకు అప్పుడు ఏమనిపిస్తుంది అంటే, నువ్వు కూడా ఒకసారి పని చేసి చూడు,
నువ్వు పని చేస్తే మీ వాళ్ళకు నచ్చకపోతే నచ్చింది ఏంటో అడిగి అదే ఎంకరేజ్ చేయమను, అదే చెయ్యి నువ్వు వర్క్. ఒకవేళ నీకు నచ్చిందే చేస్తా, నీకు నచ్చినట్టే ఉంటానంటే డేర్గా చెప్పేసే వాళ్ళకి. అప్పుడు కూడా వాళ్ళు రిజెక్ట్ చేస్తే అప్పుడు ఆలోచిద్దు. కానీ ముందే ఎందుకు ఫీల్ అవ్వాలి? అవతల వాళ్ళు ఏదో వర్క్ చేస్తుంటే నీకేంటమ్మా నువ్వు చేస్తావు, అది చేస్తావు, ఇది చేస్తావు అని అనడం కంటే నువ్వు కూడా ట్రై చేసి చూడు ఒకసారి. వాళ్ళు వద్దంటే ఆలోచిద్దు కానీ అని గట్టిగా చెప్పాలనిపిస్తుందండి. కానీ కొంతమందికి చెప్పలేను. అటువంటి చెప్పలేని సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఈ మధ్య మీరు నా వీడియోస్ చూస్తున్నారో లేదో షార్ట్స్లో అప్లోడ్ చేసేస్తున్నాను. కొంతమంది మనీ కోసం, కొంతమంది డ్రెస్సెస్ కోసము, కొంతమంది మాటల కోసము, కొంతమంది వాళ్ళ నేచర్ని బయటపెట్టడానికి, ఒక్కొక్కరు ఒక్కొక్కరు లాగా బిహేవ్ చేస్తున్నారు కదా. అలాంటి వాళ్ళ కోసం ఒక 2-3 వీడియోస్ కూడా అప్లోడ్ చేసి పెట్టాను. ఎందుకంటే నేను ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ అండి. ఈ వీడియోలో చెప్తా అని అస్సలు అనుకోలేదు, కానీ చెప్పాల్సి వస్తుంది. నాకు చాలా వెల్ విషర్ అయినటువంటి నా ఫ్రెండ్ ఒకరు ఉన్నారు. వాళ్ళకి నేను అంటే మనీ టాపిక్ అండి ఇది, నేమ్స్ చెప్పట్లేదు. అందుకే నాకు అంటే నేను పార్లర్ పెట్టిన తర్వాత ఎంతో కొంత ఖర్చులు అవుతూనే ఉంటాయి కదా. సో దానికంటే ముందు కూడా చాలా మందికి అంటే నా ఫ్రెండ్స్, నా వెల్ విషర్స్కే ఎప్పుడు ఏది అడిగినా కూడా సరే అవునా ఇది ప్రాబ్లంలో ఉన్నట్టుంది అని చెప్పేసి నేను హెల్ప్ చేశానండి. నాకు తోచినంత, నేను పెద్దగా రిచ్ కాదు కాబట్టి నాకున్నంతలో నేను ఎంతో కొంత హెల్ప్ చేశాను. కాకపోతే రీసెంట్ డేస్ అండి, ఇప్పుడు పార్లర్ పెట్టిన తర్వాత ఖర్చులు అవుతూ ఉంటాం కదా. సో రీసెంట్ డేస్లో మనకు అడ్జస్టింగ్ కోసం అని చెప్పేసి ఒక ఫ్రెండ్ కాల్ చేసి నాకేమైనా అడ్జస్ట్ చేస్తావా అని అడిగింది. అడిగినప్పుడు నా పరిస్థితి సరిగా లేదు. అంటే నా పార్లర్ చూసుకోవాలి, ఇండ్లు చూసుకోవాలి, ఇంట్లో ఉన్న పార్లర్ని మెయింటైన్ చేయాలి, ఇవన్నీ చేయాలి. ఇప్పటికప్పుడు అంత పెద్ద అమౌంట్ అంటే ఎట్లా ఇవ్వగలుగుతాను నేను, నా దగ్గర అయితే లేదు అని చెప్పగానే నీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటారు కదనే, కొంచెం అడ్జస్ట్ చెయ్యి అని చెప్పేసి ఇంట్రెస్ట్కైనా పర్వాలేదు అని అనింది. అన్న తర్వాత నేనేం చేశానంటే, మన వెల్ విషర్ ఉన్నారు కదా, మనం ప్రతిసారి హెల్ప్ చేసినాం వాళ్ళకి చాలాసార్లు. ఎంత హెల్ప్ చేసినామో ఏంటి అనేది అది చెప్పకూడదు, హెల్ప్ చేసి అనకూడదు కాబట్టి అనట్లేదు, వాళ్ళ నేమ్ తీయట్లేదు. కానీ సందర్భం వచ్చినప్పుడు అవతలి వ్యక్తులకు కూడా అర్థం కావాలని చెప్పేసి నేను ఈ వీడియోలో చెప్తున్నా. నేను కాల్ చేసి పలానా వాళ్ళకి మనీ కావాలంట, కొంచెం అడ్జస్ట్ చేస్తావా అని అడిగితే ఫస్ట్ డైరెక్ట్ లేదే అని చెప్పేసింది. చెప్పిన తర్వాత అయ్యో అవునానే, ఎవరు నన్ను అడిగి చూస్తావా అనే అంటే అడ్జస్ట్ చేయరే ఎవరు, అంత అమౌంట్ ఎవరు చేస్తారు చెప్పు అని అనింది. దాని తర్వాత ఇంట్రెస్ట్ కూడా ఇస్తుందంటనే అని చెప్పగానే ఒక్క నిమిషం ఉండవే నేను మళ్ళీ కాల్ చేస్తా అని చెప్పి నా కాల్ కట్ చేసి ఒక 5 minutes ఆగి నాకు కాల్ బ్యాక్ చేసి ఏమన్నా తాకట్టు పెడుతుందేమో అడుగు, జ్యువెలరీ కానీ హౌస్ ఏమన్నా డాక్యుమెంట్స్ కానీ పెడుతుందేమో అడుగు, ఇప్పిస్తాను, ఇంట్రెస్ట్కి ఇస్తారంట 5% అంట, మరి డాక్యుమెంట్స్ అండ్ గోల్డ్ కూడా పెట్టాలంట, రెండిట్లో ఏదో ఒకటి అని చెప్పింది. చెప్పంగానే నాకు ఎందుకో సెన్స్ చెప్పింది. 5 minutesలో అసలు ఎవరికి కాల్ చేసింది, ఇంత పెద్ద టాపిక్ ఎవరితో మాట్లాడింది, వాళ్ళు దీనికి ఆన్సర్ చేయడానికి ఎంత టైం పట్టింది, వెంబటే నాకు కాల్ చేయడానికి ఇంత పెద్ద రీజన్ ఏంటని కనుక్కున్నా. నేను కాసేపు ఓకేనే మరి తనకు చెప్పి ఒక 20 minutes ఆగి కాల్ చేస్తే ఆగు అని చెప్పేసి ఈ 20 minutesలో ఎంక్వైరీ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే తన దగ్గర ఆల్రెడీ డబ్బులు ఉన్నాయంట. ఎప్పటి నుంచో ఏదో ప్లానింగ్, ఏదో తీసుకుందాము వెహికల్ సంథింగ్ ఏదో తీసుకుందామని ప్లాన్ ఉందంట. సో కాబట్టి దాని దగ్గర డబ్బులు పెట్టుకుందంట. ఆ పెట్టుకున్న డబ్బులని నాకు ఇవ్వడానికి, అంటే నేను వేరే వాళ్ళకి ఇప్పిస్తున్నా కాబట్టి నమ్మకం లేక భయంతో డాక్యుమెంట్స్ కానీ గోల్డ్ కానీ పెడితే ఇచ్చేద్దాము, ఇంట్రెస్ట్కి ఇంట్రెస్ట్ వస్తుంది, గోల్డ్ మన దగ్గరే ఉంటుంది లేదా డాక్యుమెంట్స్ మన దగ్గరే ఉంటాయి అన్నట్టుగా చెప్పింది. ఆ విషయం తెలిసిన వెంటనే నేను నా ఫ్రెండ్కి ఏం చెప్పలేదు. ఇంట్రెస్ట్ ఇంత పడుతుందంట, ఏమన్నా తాకట్టు పెట్టాలంట, మన ఇష్టం తీసుకుంటామంటే తను కూడా వద్దంది. ఇంకా నేను కూడా ఈమెకు చెప్పేసిన అడ్జస్ట్ అయిపోయినాయంట మనీ, వద్దంట లేవే అని చెప్పేసిన అండి. ఇందులో న్యాయం ఎక్కడన్నా అనిపిస్తుందా? ఇది పెద్ద సోదిలాగా మీకు అనిపించవచ్చు, కానీ ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి దరిద్రులు మన దగ్గర హెల్ప్ తీసుకున్న వాళ్ళు మనకు హెల్ప్ చేయడానికి ఎందుకు ఇట్లా ఆలోచిస్తారు అని. అండ్ ఇంకొకటి, ఇది ఒక స్పెషల్ డే అండి నాకు. ఎందుకు స్పెషల్ డే అంటే నా నేమ్ పైన, అంటే నా బ్యూటీ పార్లర్ నేమ్ పైన నేను గణేష్ మండలి దగ్గర, మా ఇంటి దగ్గర డ్యాన్స్ ప్రోగ్రామ్ అరేంజ్ చేశాను. నా లోగో ఉన్న వాటినే వాళ్ళకి ప్రైజ్గా కూడా ఇచ్చాను.
నేనే ఇచ్చానండి అందరికీ, డ్యాన్స్ చేసిన వాళ్ళందరికీ, ఫస్ట్ సెకండ్ అని కాదు, పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా షీల్డ్ ఇవ్వడం జరిగింది. నాకు ఇది ఒక మెమరబుల్ డే అండి గణేష్ చతుర్థికి. మళ్ళీ గణేష్ మండలి దగ్గర డ్యాన్స్ చేయించడం ఇదంతా కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మళ్ళీ రాబోతుంది గణేష్ పండుగ. ఈసారి దేవుడు ఎలా బ్లెస్ చేస్తాడో చూడాలి మరి. కాకపోతే ఏంటంటే అండి మాది వర్షాలు పడ్డము అట్లా కొంచెం ప్రాబ్లం అనిపించింది. ప్రోగ్రామ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వర్షం కొంచెం స్టార్ట్ అయింది. నిమజ్జనం రోజు కూడా వర్షం చాలా ఎక్కువ అనిపించింది. ఫ్రెండ్స్, నేను ఇప్పటిదాకా చెప్పిన విషయం అయితే మీరు విన్నారు కదా. అలాంటి ఫ్రెండ్స్ ఎవరన్నా మీకు ఉన్నట్టు అనిపిస్తే, అలాంటి వాళ్ళు రేపు ఎవరన్నా హాస్పిటల్లో చావు బతుకుల మధ్యలో ఉన్నారు, మనీ ఇవ్వాలి అంటే కూడా మా దగ్గర లేవు, వేరే దగ్గర ఇంట్రెస్ట్కి తీసుకొస్తా అని చెప్పి ఇంట్లో నుంచి డబ్బులు తీసుకొచ్చి నీకు ఇంట్రెస్ట్కి ఇచ్చే వాళ్ళైతే వాళ్ళని ఇంట్రెస్టెడ్ లేకుండా వదిలేసే, నీకు ఇంట్రెస్ట్ లేకుండా వదిలేసే. సీరియస్గా చెప్తున్నా, అలాంటి వాళ్ళు వద్దు మీకు. ఎందుకంటే నా లైఫ్లో నేను ఇది 2 times ఏమో ఫేస్ చేసి ఉంటా. అంటే నా కోసం ఇంకా నేను నా కోసం అడిగితే నన్నేం తాకట్టు పెట్టమంటారో నాకు తెలీదు. నా దగ్గర గోల్డ్ డాక్యుమెంట్స్ ఇవేమని అడుగుతారా, లేకపోతే డైరెక్ట్గా లేవని చెప్తారా నాకు తెలియదు. కానీ అపోజిట్ పర్సన్కి ప్రాబ్లం వచ్చినప్పుడు హెల్ప్ చేద్దాం అనుకున్నప్పుడు మాత్రం ఇలా చేశారు. నిజంగా జనాలు ఎలా తయారవుతున్నారు. కరోనా వచ్చిన తర్వాత చాలామంది రియలైజ్ అయ్యారు లైఫ్ పైన. ఎప్పుడు చేస్తామో ఎప్పుడు బతుకుతామో తెలియకుండా ఉంది, అందరం బాగుందాము అని అనుకొని బతుకుతున్నారేమో అని అనుకున్నాను. కానీ సీరియస్గా చెప్తున్నా, జనాలంతా ఇప్పుడే కమర్షియల్ తయారయ్యారు. ఎప్పుడు చేస్తామో ఎప్పుడు బతుకుతామో తెలియదు, సొంత ఇల్లు కొనుక్కుందాము, సొంత ఫ్లాట్ కొనుక్కుందాము, లేదంటే సొంత బిజినెస్ పెట్టుకుందాము, మనీ ఎవరికి ఇవ్వద్దు, ఎవరు చేస్తున్నారో తెలియదు, ఎవరు బతుకుతున్నారో తెలియదు, కాబట్టి మన మనీ మన దగ్గరే పెట్టుకుందాము, మన లైఫ్లో ఏవో మనం బతుకుదాం అనే రేంజ్కి వచ్చారండి. నేనేమనుకున్నా అంటే కరోనా వచ్చి చాలా పెద్ద దెబ్బ పడింది. చనిపోతారు అని అనుకున్న వాళ్ళు చనిపోయారు, బతుకుతారు అనుకునే వాళ్ళు చనిపోయారు. అసలు ఎంతమంది ఎలా జరిగిపోయారు అన్నది తెలియకుండా జరిగింది పరిస్థితి. కాబట్టి నాకు తెలిసి అందరూ బాగుంటారు అని అనుకున్నాను. కానీ ఇప్పుడే చాలా దరిద్రంగా తయారయ్యారండి. మీరు చెప్పండి, ఒక అమ్మాయి జాబ్ చేయడము, బిజీగా ఉండడము, లైఫ్ని ఇలా బిజీ చేసుకోవడం కానివ్వండి, ఇలా వర్క్ చేయడం కానివ్వండి, ఫ్యామిలీని చూసుకోవడం కానీ తప్పైతే కాదని నేను అనుకుంటున్నా. మీకు నా వీడియోలో ఏమైనా మిస్టేక్స్ అనిపిస్తున్నాయా? అనిపిస్తే ప్లీజ్ క్షమించండి. ఏమన్నా పొరపాట్లు ఉంటే కనుక వీడియో లెంతీ అనుకోకుండా స్కిప్ చేయకుండా చూడండి. కొంచెం నా యూట్యూబ్ ఛానల్ని మీరు ఎంకరేజ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నేను చాలామందికి నా యూట్యూబ్ ఛానల్ని షేర్ చేశాను. కాకపోతే ఎంకరేజ్ చేసేవాళ్ళు రెగ్యులర్గా ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు, కామెంట్స్ పెడుతూనే ఉంటారు. మధ్యలో ఒక 4-5 months నేను గ్యాప్ రావడం వల్ల ఏమైందంటే యూట్యూబ్ ఛానల్లో వీడియోలు అప్లోడ్ చేయలేదు, కాబట్టి కొంచెం డిలే అయిపోయింది. నేను మళ్ళీ ఇప్పుడు రెగ్యులర్గా చేద్దాం అనుకుంటున్నాను. వ్యూస్ తగ్గిపోయినాయి, సబ్స్క్రైబర్స్ కూడా తగ్గిపోయారు, కాబట్టి మధ్యలో ఆగిపోతుందేమో అనుకున్నాను. బట్ ఇంకా మళ్ళీ చేద్దాము అన్నట్టు ఈ మధ్యలో ఒక 1 month నుంచి అయితే రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నాను. మీరు కూడా కొంచెం నన్ను ఎంకరేజ్ చేయండి. మీకు బోర్గా అనిపించినప్పుడు ప్లీజ్ ఏమనుకోకుండా చెప్పేసేయండి. అంటే మీకు నా వీడియోలో ఏం బోర్ అనిపించింది, సోదిలాగా అనిపించిందా అని. దాదాపు లెంతీ వీడియో ఇన్ని డేస్లో, ఇన్ని నెలల్లో ఇదే ఫస్ట్ టైం అండి నేను లెంతీ వీడియో తీయడము ఎక్కువ. అది కూడా ఏంటంటే మీరు కూడా నేను షార్ట్స్ తీయడము, చిన్న చిన్న క్లిప్స్ తీసి పెట్టడము, చిన్న చిన్న వ్లాగ్స్ చేయడం వల్ల ఏంటంటే నేనేంటో మీకు తెలియలేదు. కాబట్టి కొంచెం పెద్ద వ్లాగ్లో అయితే నా డైలీ లైఫ్ రొటీన్ ఏంటో తెలుస్తుంది అన్నట్టుగా నేను పెట్టాను. ఇందాక నాకు గణేష్ మండలి దగ్గర లేడీస్ అందరు నైబర్స్ ఉంటారు కదా, వాళ్ళంతా కలిసి సన్మానం చేశారు. అది నేను కొన్ని మూమెంట్స్ని చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటానండి. ఎందుకంటే అదొక అచీవ్మెంట్ లాగా ఫీల్ అవుతాను నేను. ఎందుకంటే ప్రతి ఆడపిల్ల లైఫ్లో ఎంజాయ్ చేయాలని లేదు, అందరితో కలిసి ఉండాలని లేదు. కొంతమంది బయటికి వెళ్ళలేని జీవితాలు కూడా ఉంటాయి. ఎంత ఆస్తి ఉన్నా, ఎంత స్టడీ ఉన్నా పర్మనెంట్గా వంటగదికి అంకితం అయిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే నా దగ్గరికి డైలీ వచ్చే క్లయింట్స్లలో 10 మంది నా దగ్గరికి వస్తే ఒక్కరిదన్నా ఆ సిచ్యువేషన్ ఉంటుందండి. హస్బెండ్కి చెప్పే ఫేషియల్ చేయించుకోవాలి, హస్బెండ్కి చెప్పే బయటికి రావాలి. ఈ కాలంలోనైతే అత్తగారికి చెప్పంది కూడా బయటికి వెళ్ళలేని సిచ్యువేషన్ ఉన్న వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు.
నా దగ్గరికి వచ్చే క్లయింట్స్లో అందరి నేచర్స్ అన్నీ తెలుస్తూ ఉంటాయి కదా, మాట్లాడుకుంటూ ఉంటారు. మనం ఫ్రీగా ఉంటే మనతో కూడా మాట్లాడతారు. ఆ విధంగా నేను కూడా కొంచెం వాళ్ళకి ఏంటంటే ఫ్రీగా మాట్లాడడము అలా చేస్తూ ఉంటాను. దాదాపు చాలామంది అయితే ఒకటే చెప్తారు, మీరు చాలా ఫ్రీగా మాట్లాడతారు, ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లియర్గా చెప్తారు, అందుకోసమే ఎక్కువ మీ దగ్గరికి వస్తామని చెప్తారు. అది నాకు ఇంకా చాలా హ్యాపీనెస్ అండి. చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటా నేను ఆ విషయంలో. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ నా దగ్గర మేకప్ వేయించుకోవడానికి వచ్చిన వాళ్ళు, ఫేషియల్స్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే నాకు అందరూ ఒకేలాగా చూస్తాను నేను అందరినీ, ఒకరిలా ఒకరలా అని కాకుండా ఎంకరేజ్ చేస్తానండి. ఎవరైనా వర్కింగ్ ఉమెన్స్ అంటే నేను ఇది చేయాలనుకుంటున్నా కానీ చేయలేకపోతున్నా అన్న వాళ్ళని మాత్రం తప్పకుండా ఎంకరేజ్ చేస్తాను నేను. ఇప్పటిదాకా నేను ఎంకరేజ్ చేశాను కూడా చాలామందికి, కొంచెం అంటే మాటలతో కానివ్వండి, ఎలా పెట్టుకోవాలి ఏంటి, జాబ్ అయితే ఎలా చేయాలి, మగ్గం వర్క్స్ చేసే వాళ్ళకి, బ్యూటీ పార్లర్ పెట్టుకుందాం అనుకునే వాళ్ళకి చాలా వరకు అయితే మోటివేషన్గానే ఉంటాను కూడా. ఎందుకంటే లైఫ్లో అందరూ ఎదగాలి, వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడాలి, ఎంతనో కొంత ఫ్యామిలీకి మన లేడీస్ తరఫున కూడా వాళ్ళకి హెల్ప్ అందాలి అని అన్నట్టుగా. సో మొత్తానికైతే ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, నా డాన్స్ ప్రోగ్రామ్ నిజంగా విజయవంతంగా, మేము ఇన్వైట్ ఎవరిని ఎక్కువ చేయలేదు, ప్రోగ్రామ్ అని చెప్పి జస్ట్ అనౌన్స్ బిఫోర్ డే చేసాము. ఇంకా అందరూ చుట్టుపక్కల వెళ్ళే వాళ్ళు వచ్చే వాళ్ళందరూ ఆగినారండి. చాలా బాగా అనిపించింది. ఇక్కడ నా సన్మానం చూడండి, హ్యాపీ మూమెంట్ అన్నమాట ఇది, ఎవర్ గ్రీన్ హ్యాపీ మూమెంట్. అందుకే నన్ను అందరు దగ్గరికి వచ్చి మొహంలో ఏంటి కీర్తి ఏం మాట్లాడావని అడుగుతున్నారు. నా హ్యాపీనెస్ని వాళ్ళకి ఎలా చెప్పాలో కూడా అర్థం కాలేదు. చాలా బాగా అనిపించిందండి. మంచి మూమెంట్ అన్నమాట. నాకు కొన్ని మెమరబుల్ మూమెంట్స్ అన్నమాట ఇవన్నీ కూడా. మీకు కూడా లైఫ్లో అంటే చాలా మందికి ఒక డే గుర్తొస్తుంటుంది. గూగుల్ తల్లి పుణ్యమా అని ఇయర్లీ, మంత్లీ, వీక్లీ ఫొటోస్ అన్నీ షో అవుతూనే ఉంటాయి కదా. అందులో నాకు కొన్ని ఈ మెమొరీస్ అనుకోండి. ఇయర్లీ, వీక్లీ, మంత్లీ వచ్చిన ప్రతి దాన్ని కూడా నేను ఇంకా వాట్సాప్ స్టేటస్లో మాత్రమే పెట్టుకోగలుగుతాను. యూట్యూబ్లో మొత్తం అప్లోడ్ చేయలేను కదా. కాబట్టి ఇది ఛాన్స్ దొరికింది కదా, యూట్యూబ్లో ఒక 1 hour వీడియో అంటే చాలా మెమొరీస్నే అప్లోడ్ చేయొచ్చు నేను అని చెప్పేసి నేను ఇలా డెసిజన్ తీసేసుకొని అన్నీ గ్యాదర్ చేసుకొని ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ డే రోజు ఏం చేశాను అని చెప్పేసి అన్నీ తీసుకొని, వాయిస్ మ్యాచ్ అవ్వకపోయినా లోపల జరిగేది వర్క్ వేరే, వ్లాగ్ వేరే, మాటలు వేరే అయినా సరే నా ఓపెన్ ఫీలింగ్ అంటే నా ఇన్నర్ ఫీలింగ్ ఏంటి అనేది ఓపెన్గా మాట్లాడదాం అనిపించి నేను ఈ వ్లాగ్ చేయడం అయితే జరిగింది. ఇంకా నేను స్పెషల్గా చెప్పాల్సిన విషయం ఏంటంటే బ్యూటీ పార్లర్ ట్రైనింగ్ కూడా ఇస్తాను కదా. ఒక 2 hours అనేది కంపల్సరీ ఒక క్లాస్ ఉంటుంది నాకు. మొత్తం తీయలేదు, జస్ట్ ఒక ప్లేస్ మాత్రమే చిన్న క్లిప్ ఉంటే దాన్ని పెట్టాను. దాదాపు ఈ మొబైల్లో దాదాపు క్లాస్ వీడియోస్ ఏం లేవు, కానీ ప్రీవియస్ వాటిల్లో ఉంటాయి. ఒకసారి చెక్ చేయండి మీరు చూడాలి అని అనుకుంటే కనుక. తప్పకుండా చూడండి, ఎంకరేజ్ చేయండి. మీ సపోర్ట్ నాకు తప్పకుండా కావాలండి. ఏంటంటే చూసే ప్రతి ఒక్కరూ బాగుంది అని చెప్తారని కాదు, కాకపోతే ఇవాళ కాకపోయినా రేపైనా ఒక పర్సన్ని ఇంకో పర్సన్ అర్థం చేసుకుంటారని ఐ హోప్, నేను అలా అనుకుంటాను. నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా, క్లాస్ చెప్పడం కూడా అండి 2 hours చెప్తుంటాను డైలీ. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కొన్ని చిన్న క్లిప్స్ యాడ్ చేశాను. ఇది దసరా పండగకి నేను బతుకమ్మ రెడీ చేస్తున్నప్పుడు తీసుకున్న వీడియో. ఇదైతే తెలవకుండానే తీశాడు, మా పెద్ద బాబు తీశాడు వీడియో. కొన్ని క్లిప్స్ అంటే నా గ్యాలరీలో ఉండిపోతుంటాయి, అంటే క్యాండిడ్ ఫొటోస్ లాగా అట్లా ఉండిపోతూ ఉంటాయి. తెలియకుండా తీస్తారు, ఆడుతున్నప్పుడు, లేకపోతే మాట్లాడుతున్నప్పుడు, ఫుడ్ తింటున్నప్పుడు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఫేషియల్స్ మాకు దసరా టైంలో బ్యూటీ పార్లర్ వాళ్ళకి ఉండేదే ఫెస్టివల్స్ టైంలో, మ్యారేజెస్ టైంలో. ఇంకా మిగతా టైంలో ఎలాగూ ఈగలు దోమలు కొట్టుకుంటూ కూర్చుంటాము. సో దానివల్ల ఏమంటే ఆ టైంలోనే ఎక్కువ కష్టపడుతుంటాము. అందుకోసమని నేను బతుకమ్మ చేయడం కూడా చాలా చిన్నదిగా చేశాను. ఇంకొకటేమో తులసి కోట బతుకమ్మ చేసామండి. దానితోనైతే చాలామంది ఫొటోస్ దిగారు. అది కూడా నాకు ఒక వండర్ఫుల్ మెమొరీగా, అంటే ఇన్ని ఏళ్ళ నా పెళ్లి జీవితంలో, ఇన్ని సంవత్సరాల నుండి నేను చేసుకున్న బతుకమ్మలో
ఈసారి నా బతుకమ్మను పట్టుకొని అందరూ ఫొటోస్ దిగారు కదా, అదొక్కటి చాలా అంటే చాలా పెద్ద మెమరీ అండి నిజంగా. ఈ మొత్తం ఇప్పుడు మళ్ళీ బతుకమ్మ రాలేదు కదా, ఇంకా ఈ బతుకమ్మ వచ్చేసరికి నాకు గుర్తుండిపోయే మెమరీ కాదు అది, లైఫ్ టైం బతుకమ్మల పండుగకి గుర్తుండిపోయే మెమరీ. ఈసారి కూడా ఇంకొంచెం వెరైటీగా ఐ హోప్ అనుకుంటున్నాను. అప్పటి వరకు నా క్లయింట్స్ ఎంతమంది ఉంటారో, ఎలా ఉంటారో ఏంటో ఇంకా అవన్నీ చూడాలి. ఎక్కువ క్లయింట్స్ ఉన్నప్పుడు ఏం చేస్తామండి, కుదరకపోతే చిన్న బతుకమ్మ చేసేసి పెట్టాల్సిందే, తప్పదు. సో ఫ్రెండ్స్, సోది అనుకోకుండా చూడండి ప్లీజ్. నా వీడియో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోకండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదా, ఒకవేళ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నా వీడియోస్ నేను ఎప్పుడు ఏ వీడియోలు పెట్టినా కూడా పక్కనున్న బెల్ ఐకాన్ని కనుక మీరు టచ్ చేస్తే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా తప్పకుండా మీ మొబైల్లోకి వస్తాయి. అప్పుడు నేను ఏ కొత్త వీడియో పెట్టినా సరే మీకు అప్డేట్ వస్తుంది, అప్పుడు మీరు చూడొచ్చు. తప్పకుండా చూస్తారు కదా, చూస్తారని అనుకుంటున్నా, ఎందుకంటే మీరు నా వెల్ విషర్స్ కాబట్టి. ఫ్రెండ్స్, ఎక్కడన్నా ఈ వీడియో మొత్తంలో మిస్టేక్స్ జరిగి ఉంటాయా, నా వాయిస్లో కానివ్వండి, లేకపోతే నేను చెప్పే మాటలలో కానీ ఏమన్నా తప్పనిపిస్తే ప్లీజ్ సారీ అండి. ఇది నా డైలీ లైఫ్ కాబట్టి నేను ఇలా పెట్టాను. నిజం చెప్పాలంటే డైలీ లైఫ్ అంటే పొద్దున్న లేసి క్లీనింగ్ సెక్షన్ నుంచి పడుకునేంత వరకు ఊడుస్తూ వండుతూ కడుగుతూ ఇలా కదా పెట్టాలి, ఈవేంటి అన్ని వీడియోస్ కలిపి పెట్టేసింది అని అనుకుంటున్నారు కదా. అవన్నీ పెడితే ఎంతసేపు అండి, 1.5 అవర్లో నేను నా వర్క్ మొత్తం కంప్లీట్ చేసేసుకుంటాను. సో అదంతా నేను దగ్గరుండి తీసుకోలేని వీడియో కాబట్టి అక్కడక్కడ తీసి పెట్టిన క్లిప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నింటిని కూడా ఇలా యాడ్ చేసి పెట్టుకున్నాను. నాకు తెలిసి 100% మీకు ఈ వ్లాగ్ బాగా నచ్చుతుందనే అనుకుంటున్నా. నచ్చుతుంది, తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ఇది చూడండి, ఇది ఎంతమంది మెమొరీ అండి, ఎవరికన్నా ఉందా ఈ మెమొరీ? నాకే ఉందా? నాకే ఉంటే మాత్రం నిజంగా అదృష్టవంతురాలని. చిన్న పిల్లలు వీళ్ళు, అది కూడా అబ్బాయిలు. నేను బతుకమ్మ చేసి అలసిపోయి సోఫాలో ఒరిగి కూర్చుంటే మమ్మీ కోన్ పెట్టుకోలేదు, బతుకమ్మ ఆడడానికి వెళ్ళావా ఈవినింగ్ అని చెప్పి నా చిన్నబాబు స్టార్ట్ చేశాడు. చిన్నబాబు స్టార్ట్ చేసిన తర్వాత మా పెద్ద బాబు ఏమనుకున్నాడు, వాడు కాళ్ళకు పెడుతున్నాడు కదా అని చెప్పేసి నా పెద్ద బాబు గోరింటాకు పెడుతున్నాడు. ఇది మా పుట్టింటి నుంచి వచ్చిన గోరింటాకు అండి. నేను మాత్రం సోఫాలో ఒరిగి పడుకున్నాను. కానీ ఈ హ్యాపీనెస్ మాత్రం నా లైఫ్లో మర్చిపోలేను. ఫ్యూచర్లో నా పిల్లలు నన్ను ఎలా చూస్తారో నాకు తెలీదు, కానీ ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి పర్లేదండి. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. పెట్టడం కూడా మరీ తీసి పడేసేలాగా ఏం పెట్టలేదు, బాగా పెట్టారు, నీట్గా పెట్టారు. ఎందుకంటే నేను అందరికీ కోన్లు పెడుతుంటే చూస్తారు, మెహందీ పెడుతుంటే చూస్తారు కదా. ఇదండి నా బతుకమ్మ, ఎంత బాగుంది కదా. దుర్గామాత అమ్మవారిని మధ్యలో పెట్టేసి చుట్టూ ఫ్లవర్స్, చామంతి పూలు, తెల్లవి, ఎల్లోవి, రోజ్ ఫ్లవర్స్, మధ్యలో తులసి మాతను పెట్టాను. తులసి మాతనైతే నేను మన ఇంట్లో చెట్టు తీసి పెట్టాను. మళ్ళీ నా జ్యువెలరీ పెట్టాను అమ్మవారికి. ఎంత అంటే చాలామంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు, తను బ్యూటీ పార్లర్ కదా, టైం ఉంటుందో లేదో, అసలు ఎట్లా చేస్తుందో అన్నట్టుగానే అనుకుంటారండి ప్రతిసారి. కానీ ప్రతిసారి బాగానే ఉంటుంది నా బతుకమ్మ. మీరైతే 2 years నుంచి చూస్తున్నారు కదా వీడియోస్లలో, ప్రతిసారి పర్వాలేదు. కానీ ఈసారి ఏంటంటే కొంచెం ఎక్కువ. నిజం చెప్పాలంటే ఒక ప్లేట్లో బతుకమ్మని చేశాను కదా ఇందాక నేను, దానికంటే ఇది చాలా ఈజీ అండి, చాలా అంటే చాలా ఈజీ. మనం ఎలాగూ వాటర్ కాటన్స్ ఉంటాయి కదా, వాటికే దీన్ని చేస్తాం. ఒకసారి నేను ఇది మేకింగ్ వీడియో తప్పకుండా తీస్తాను. ఈసారి మీకు దసరాకు బాగా యూజ్ అవుతుంది, సద్దుల పండగకి. సో తీసి పెడతాను దాన్ని కూడా. అసలు ఇది ఓపెన్ చేసేటప్పుడు తీపిద్దాం అనుకున్నా, వేరే టామతో ఒకటి చేపించాను, అది మా సిస్టర్ వాళ్ళు తీసుకెళ్లారు. తర్వాత నేను దాన్ని కాపీ చేసి ఇలా చేశాను అనమాట. అంటే కొంచెం మనకు ఐడియా ఉంటే సరిపోతుంది కదా అండి, మనం చేసుకోవచ్చు. వీడియోస్ కోసం అంటే వీడియోస్ చేస్తే బాగుండు, అప్లోడ్ చేస్తే బాగుండు మనం చేసినట్టు అన్న థాట్ వస్తే చాలండి, మనమే చేసేస్తాం ఈజీగా, ఎవరిమైనా డిపెండ్ కాము. సో అదే అనమాట నన్ను ఎంకరేజ్ చేసేది కూడా. మనం ఒక పని చేస్తూ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అప్లోడ్ చేయాలి యూట్యూబ్లో కానీ వాట్సాప్లో కానీ అనుకున్నప్పుడు 100% అది ఎంత కష్టమైనా మనమే చేస్తాం. మన వర్క్ అయినా అంతే కదండి, మనకు నచ్చింది అని అంటే అది ఎంత కష్టమైనా సరే మన చేతులతో మనమే చేసి
మనమే దాన్ని అప్లోడ్ చేస్తాము. ఇదన్నమాట. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? బద్ధకంగానైతే ఉండకండి. నేను ఒకటే చెప్తాను, అస్సలకి ఈరోజు పనిని రేపు చేద్దామని అనుకోకండి. నేను ఇచ్చే చిన్న సలహా ఆడవాళ్ళకి, ముఖ్యంగా మగవాళ్ళైతే ఇంట్లో ఉంటే అస్సలు మంచిది కాదు. ఖచ్చితంగా చిన్నవరకైనా పెద్దవరకైనా సరే వెళ్ళండి. ఆడవాళ్ళు పనిచేస్తే తప్పు అని మాత్రం అనుకోకండి. ఎంకరేజ్మెంట్ అనుకోండి, మీకు కూడా హెల్ప్ అవుతారు. హెల్పే అనుకోండి. నాకైతే 100% ఆడవాళ్ళు వర్క్ చేస్తే హెల్ప్ఫుల్గానే అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకేంటి, నా బతుకమ్మ ఎలా అనిపించింది? దీన్ని ఫైనల్గా లాస్ట్లో ఎందుకు అప్లోడ్ చేశానంటే, కొంచెం ఎక్కువ చూస్తారు కదా అని. నేను ఎంత స్కిప్ చేయొద్దండి అని చెప్పినా సరే కొంతమంది స్కిప్ చేస్తారు కదా, అందుకోసం బతుకమ్మని లాస్ట్లో అప్లోడ్ చేశాను. నా అవుట్ఫిట్ ఇదండి. సద్దుల బతుకమ్మకి నా అవుట్ఫిట్ ఇది. చాలా మంది మంచి కంప్లైంటే ఇచ్చారు, చాలా బాగుందని చెప్పేసి మంచి కాంప్లిమెంటే ఇచ్చారు. దుర్గామాత దగ్గర ఫొటోస్ కూడా బాగున్నాయని చెప్పారు. ఇదేమో సద్దుల పండగ, సద్దుల బతుకమ్మ ఆడే దగ్గర ఫొటోస్, ఇదేమో ఇంట్లో ఫొటోస్. అన్నీ బాగున్నాయి కదా అండి. మేము ఆడుకున్నాం కూడా బాగానే. నాకు కూడా చాలా బాగా అనిపించింది. లేట్గా వెళ్ళినా సరే అండి, ఎలాగూ తెల్లవారేదాకా ఆడుతున్నారు కాబట్టి నో ప్రాబ్లం. ఏమంటారు ఫ్రెండ్స్? నా డైలీ రొటీన్ ఎట్లా అనిపించింది మీకు? కొంచెం మిస్టేక్స్ ఉంటాయి, ప్లీజ్ సారీ. కీప్ వాచ్ మై ఛానల్.